అస్సలం వాలేకుం. హాయ్ హలో అందరికీ. ఈరోజు నేను ఈ చైనా గ్రాస్తో స్వీట్ చేయబోతున్నాను. ఎలాగో చూసేద్దామా. ముందుగా ఇలా చైనా గ్రాస్ తీసుకొని వాటర్లో వాష్ చేసుకోవాలి. వాష్ చేసుకున్న తర్వాత వాటర్ వేసి ఇలా స్టవ్ మీద పెట్టాలి. ఇంకా స్టవ్ మీద పెట్టిన తర్వాత ఇలా గంటితో కలుపుతూ ఉండాలి. కలుపుతూ ఉండగా అది మెల్ట్ అవుతుంది. మెల్ట్ అయ్యే వరకు బాగా కలుపుతూ ఉండి మెల్ట్ చేసుకుందాం. తర్వాత నేను ముందుగానే పాలు బాయిల్ చేసి పెట్టుకున్నాను. ఆ పాలల్లో ఈ చైనా గ్రాస్ మనం మెల్ట్ చేసుకున్నాం కదా, ఆ వాటర్ వేసేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా కలుపుతూ మిక్స్ చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత ఇలా కలుపుతూ ఉండాలి. ఇలా బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకొని తర్వాత ముందుగా మనం కావాల్సినవి చూద్దాం పదండి. ఇలా కస్టర్డ్ పౌడర్ తీసుకోవాలి. నేను ఇక్కడ వెన్నెలా ఫ్లేవర్ తీసుకున్నాను. మీకు ఏది కావాలో అది తీసుకోవచ్చు. పచ్చి పాలు, బాదం, జీడిపప్పు, పిస్తా, మీకు ఏ డ్రై ఫ్రూట్స్ కావాలో అది తీసుకోండి. ఈ పచ్చి పాలు తీసుకొని ఈ కస్టర్డ్లో బాగా కలుపుకోవాలి. మంచిగా కలుపుకోవాలి, ఉండలు లేకుండా. ఇలా బాగా కలుపుకున్న తర్వాత మనం పాలు బాగా బాయిలింగ్ చేసుకున్నాం కదా, ఆ పాలల్లో బాయిల్ అయిన పాలల్లో ఈ కస్టర్డ్ పౌడర్ని మిక్స్ చేసుకున్నాం కదా, అది వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత బాగా కలుపుతూ ఉండాలి. ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత చూడండి, ఇలా కలుపుతూ ఉండగా ఇలా చిక్కబడుతూ వస్తుంది. ఇలా కొంచెం చిక్కబడిన తర్వాత ఇందులో షుగర్ యాడ్ చేద్దాం. ఇలా షుగర్ యాడ్ చేసి తర్వాత బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇలాచీ పౌడర్ని వేసుకుందాం. వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా బాగా గట్టిపడిన తర్వాత మనం దేనిలో బాగా చిక్కబడిన తర్వాత ఇలా ఓ ప్లేట్ తీసుకొని నేను డ్రై ఫ్రూట్స్ మొత్తం ఇలా కట్ చేసి డెకరేట్ చేసుకున్నాను. ఇలా వేసుకున్న తర్వాత ఆ పాలని ఇందులో వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఆ డ్రై ఫ్రూట్స్ ఉంటాయి కదా, మీరు ఏమేమి తింటారో అవి వేసుకోవచ్చు. డ్రై ఫ్రూట్స్ ఇలా సన్నగా కట్ చేసుకుని తర్వాత పైన ఇలా వేసుకొని కాస్త చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత ఓ 5 minutes అలా పెట్టి తీసుకొని చల్లని చైనా గ్రాస్తో స్వీట్ రెడీ. చూడండి, ఇలా పెట్టి కొద్దిగా చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలా. అంతేనండి, ఎంతో టేస్టీ అయిన చైనా గ్రాస్తో స్వీట్ రెడీ.